హలో వ్యూయర్స్, ఈరోజు ఒక వ్యక్తి నన్ను పర్సనల్గా అడిగిన సలహా అన్నమాట. అతనికి ఒక 6 లక్షల లోన్ ఉంది. ఆ లోన్ అమౌంట్ తనకి వచ్చేసి 8.8% వడ్డీతో ఉంది పర్ యానంకి. అయితే దాన్ని తను తీర్చడం కోసం దగ్గరగా 18 years పడుతుంది. సో తన యొక్క ఈఎంఐ వచ్చేసి నెలకి వచ్చేసి 5,500 కట్టాలి. సో తను అడిగినది ఏంటంటే ఈఎంఐ అమౌంట్ని 5,500 నుంచి 10,000కి పెంచుకొని లోన్ను తొందరగా క్లోజ్ చేయడం బెస్టా, లేకపోతే ఏమైనా సలహాలు కానీ ఏది సేవింగ్స్ చేసుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది అడిగారు అనమాట. సో దానికోసము ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా నా ఒక వ్యక్తిగత సలహా ఏంటి అంటే, ప్రజెంట్ ఆ వ్యక్తి ఆ లోన్ని అలా కంటిన్యూ చేయడమే కరెక్ట్. ఎందుకంటారా అంటే 8.8% ఇంట్రెస్ట్కి ఇచ్చే బ్యాంక్స్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు మనకి. సో తను అడిగినట్టు ఒకటి లాంగ్ టైం అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. 18 సంవత్సరాలు అంటే తక్కువ టైం ఏం కాదు. బట్ ఆల్రెడీ లోన్ తీసుకున్నారు కాబట్టి అది అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తే తను వచ్చేసి రీపేమెంట్ చేయాల్సిన విషయం కూడా ఎంత ఉంటుంది ఏంటనేది దగ్గర చూసుకుంటే 6 lakhs ఆఫ్ ఏది అమౌంట్ ఇంట్రెస్ట్కి వచ్చేస్తుంది. 6 lakhs అమౌంట్ ఇంట్రెస్ట్ అనేది పెద్దకి 18 years టైం పీరియడ్కి పెద్ద అమౌంట్ అయితే కాదు. సో అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే తను ఏదైతే సేవింగ్ చేయాలనుకుంటున్నాడు ఏంటి అనేది దాని విషయాలు చూసుకుంటే ఏది 10,000 అమౌంట్లో నుంచి తన యొక్క ఈఎంఐ 5,500 తీసివేయంగా రిమైనింగ్ అమౌంట్ 4,500 ఉంటుంది. ఈ 4,500ని తను కంటిన్యూస్గా ఏది మ్యూచువల్ ఫండ్లో, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నా, లేదు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నా కానీ దగ్గరగా ఒక హ్యూజ్ అమౌంట్ని ఆ వ్యక్తి చూడగలరు అనమాట. అది ఎలా ఏంటి అంటే, మనము ఆల్రెడీ స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాం. ఫాస్ట్ ఇయర్స్ లో చూసుకుంటే ఎక్కువ రిటర్న్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్ బాగా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. అరౌండ్ దగ్గరగా 20% ఆఫ్ రిటర్న్స్ ఇచ్చాయి. కానీ ఆ వ్యక్తి యొక్క సలహా ఏంటంటే, ఇప్పుడు నేను త్వరగా క్లోజ్ చేసుకుంటే, ఈఎంఐని పెంచేసుకొని త్వరగా క్లోజ్ చేసుకుంటే నాకు టైం మిగులుతుంది కదా అంటాడు. అది కూడా కరెక్టే, అది కూడా నేను స్క్రీన్ మీద చూపించగలను అది. సో తను 6 లక్షల అమౌంట్కి 10,000 ఈఎంఐ తను పెంచుకొని వెళ్తే కరెక్ట్గా తన అమౌంట్ క్లియర్ చేయడానికి 6 years పడుతుంది. ఈ 6 years ఆ టైంలో తన ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తాడు? 1,80,000 పే చేస్తాడు. ఈ 1,80,000 పే చేయడం వల్ల సో ఈ 6 years తన అసలు సేవింగ్ అనేది జీరో అయిపోతుంది. ఇలా సేవింగ్ జీరో అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు తన అమౌంట్ అయితే ఏదైతే క్లియర్ చేయాలనుకుంటున్నాడో ఈ 10,000 ఈఎంఐ తోటి 6 years టైం తీసుకుంటుంది కదా. ఈ 6 years టైంకి దగ్గర మ్యూచువల్ ఫండ్స్ మనం చూస్తే 30% ప్లస్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, 25% మినిమం తగ్గకుండా ఇచ్చాయి. సో ఇది ఏదైతే ఉందో ఈ 6 years టైం పీరియడ్ లో ఇతను 4,500 అమౌంట్ ని తను కంటిన్యూస్ గా సిప్ లో పెట్టుకుంటూ వచ్చేస్తే, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే ఈ 6 years లో తను 3,24,000 అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయగలడు. దట్టు రిటర్న్స్ ఎంత వస్తాయి అంటే దగ్గరగా 4,72,000 రిటర్న్స్ వస్తాయి. ఏది మనం 30% రిటర్న్స్ తీసుకుంటే. ఇంకా వచ్చేసి టోటల్ అమౌంట్ వచ్చేసి దగ్గర 8 lakhs రూపీస్ దాకా వచ్చేస్తుంది అనమాట అమౌంట్. సో 8 lakhs, ఈ 8 lakhs వచ్చిన తర్వాత కూడా మనం అతను చెప్పేది ఏంటంటే, ఈ 6 సంవత్సరాల తర్వాత నేను కంటిన్యూగా వాటిని పే చేయాల్సి వస్తుంది కదా, అన్ని సంవత్సరాల దగ్గర డబ్బులు లేకపోతే పరిస్థితి ఏంటి. కానీ ఇక్కడ ఈ 6 సంవత్సరాలు మీరు ఇలా మెయింటైన్ చేయగలిగితే ఈ 4,500ని మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్కి ఒకనొక టైం అంటే 6 yearsకి మీకు 7,96,000 దాకా వెళ్ళిపోతుంది. దగ్గర 8 lakhs అంటే వీటి నుంచి మళ్ళీ ఒక సపరేట్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ నుంచి మీ ఈఎంఐ ఏదైతే ఉందో 5,500 ఇది ఆటోమేటిక్ ఇదే కట్టేసుకుంటుంది. మీరు కంటిన్యూ చేసిన సిప్ 6 సంవత్సరాల తర్వాత మీరు కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో తర్వాత నుంచి మీరు ఈ అమౌంట్ని ఈఎంఐకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటూ ఉంటుంటే ఎవ్రీ మంత్ మీరు మీ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా సేవింగ్ ఉండిపోతుంది. మీరు లోన్ అమౌంట్ మీ స్వతహాగా జీతం నుంచి కట్టాల్సినంత అవసరం లేకుండా పోతుంది అనమాట. సో ఇలా ఇది ఒక మంచి ప్లాన్ ఉంటుంది. ఇదే విధంగా మనం చూసుకుంటూ పోతే పక్కన స్లైడ్లో చూపిస్తున్నట్టుగానే మనము ఇదే ఇన్వెస్ట్మెంట్ ని మనము 18 years మన లోన్ టెన్యూర్ ఎంతవరకు అయితే ఉందో 18 years టెన్యూర్ ఎలా అయితే ఉందో ఈ 4,500 సిప్ లో మనం
ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నాం చెప్పామో ఆ అమౌంట్ 18 ఇయర్స్ కంటిన్యూ చేస్తే యావరేజ్ రిటర్న్స్ మనం 20% రిటర్న్స్ వేసుకున్నా దగ్గరగా మనం పే చేసే అమౌంట్ 9,72,000 పే చేస్తాం. సో ఈ అమౌంట్ కి ఎస్టిమేటెడ్ రిటర్న్స్ ఎంత వస్తున్నాయి ఏంటంటే 66,74,74,918 రూపాయలు. దట్ మీన్ దగ్గరగా 66 లక్షలు. సో మన అమౌంట్ అది ఇది మొత్తం కలుపుకుంటే 76 lakhs వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి ఏది కరెక్ట్ ఉంటుంది? ఈఎంఐని ఎర్లీగా క్లోజ్ చేయొచ్చా, లేదనుకుంటే ఆ అమౌంట్ ఏదైతే ఉందో మనం పే చేయాల్సిన అమౌంట్ పే చేసుకుంటూ వెళ్ళిపోయి రిమైనింగ్ ఏదైతే మనం పెంచాల్సిన ఈఎంఐ అమౌంట్ పెంచాలనుకుంటాం ఆ అమౌంట్ ని సేవ్ చేసుకుంటూ రావడం వల్ల ఇది బెటర్ గా ఉంటుందా అంటే నా సలహా అయితే బేసికల్ గా ఇది ఇలా కంటిన్యూ చేసుకోవడం అనేది చాలా మంచి పని. అప్పుడు మనం హ్యూజ్ అమౌంట్ రిటర్న్ చూడగలము. మీరు ముందే క్లోజ్ చేస్తే వచ్చేసి అమౌంట్ వచ్చేసి చాలా తక్కువ అమౌంట్. మీరు కరెక్టే ఈ తర్వాత 6 years నుంచి మీరు అన్నట్టుగానే ఈ 6 years నుంచి తర్వాత నుంచి మీరు ఈ 10,000 అమౌంట్ మేము సేవ్ చేయగలం అనుకుంటారు. కానీ ఇక్కడ అమౌంట్ అనేది మీకు మ్యాటర్ కాదు. టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మీకు ఇంపార్టెంట్. అప్పుడు మీకు చాలా తక్కువ రిటర్న్సే వస్తాయి, మీకు ఇంత అమౌంట్ రాదు. మీరు 10,000 మీరు పేమెంట్ చేసుకున్న అది దాని మీద సేవింగ్ చేసినా మీకు అంత అమౌంట్ అనేది రాదు. మీకు స్లైడ్లో ఆల్రెడీ చూపిస్తూనే ఉన్నాను. ఒకసారి మీరు కరెక్ట్గా చూస్తే మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో ఇది మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది క్లారిటీ వచ్చుంటే మీరు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లేదు మీకు ఇంకా క్లారిటీ రాలేదనుకుంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక మ్యాటర్ చెప్పాను. మీరు 4,500 ఒక 6 years కంటిన్యూగా మీరు పేమెంట్ చేసుకుంటూ పోతే మీకు ఒక 7 to 8 lakhs అమౌంట్ వచ్చేస్తుంది. 7 to 8 lakhs వచ్చిన తర్వాత మీరు ఈఎంఐని మీ పర్సనల్ అమౌంట్ నుంచి కట్టవలసిన అవసరం లేదు. ఈ మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన అమౌంట్ నే మీరు ఈఎంఐకి కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పాను. ఈ టాపిక్ మీద మీకు ఒక మంచి మళ్ళీ వీడియో చేస్తాను, అది ఎలా ఏంటి అనేది. ఓకే, మీకు ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.